పెట్టుకోండి, ఫెసిలిటీ పెట్టుకోండి, సప్లై పెట్టుకోండి, లోనింగ్ సెక్షన్ అనుకో అందరూ కూడా దాదాపు నాకు మొట్టమొదటిగా చెప్పారు 2019 అంటే 15 ఏమో ఒరిజినల్ రెగ్యులర్ స్టాఫ్ 14 మంది మిగతా సూపర్ మార్కెట్లో కానీ మిగతా వ్యాపారస్తులు పనిచేసే వాళ్ళని మొత్తం 19 మెంబర్స్ కూడా ఇక్కడ కూర్చోవడం అంటే ఇంత పెద్ద మొత్తంలో 19 మంది పనిచేస్తున్న సొసైటీ మహబూబ్నగర్ జిల్లాలో అయితే ఇక్కడ చాలా సంతోషం. అంటే రావాలనుకున్నా కానీ మామూలుగా రోడ్డు మీద పోయేటప్పుడు చూసినా కానీ ఇంత మంచిగా ఉంటుంది అని నేను కూడా అనుకోలేదు. అందుకే మొన్న మనుషులు ఏమన్నాయంటే దరూర్ చేస్తూ నాకు ఎక్కడ అని కోపమైనా అంటే దరూర్ సొసైటీలో ఒక ముసలామె ఒక పెద్ద మనిషి అంటే 78 సంవత్సరాల వయసున్న అమ్మాయి ఆమె ముసలామె ఆ అవ్వ ఆ సొసైటీని ఆ స్థాయికి తీసుకొచ్చినందుకు ఆమె పోడాల్సి వచ్చింది. ఎందుకంటే ఈయన పిల్లగాడు 15 అందుకు మనం తెలివి ఉన్న వాళ్ళు తెలివి లేని వాళ్ళ కంటే తెలివి లేని వాళ్ళు బాగా పనిచేసారు. అక్కడ సీఈఓ కూడా బాగా పనిచేస్తుంది కాబట్టి అటువంటి వాళ్ళని ప్రోత్సహిస్తే భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇంకా ముందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నువ్వు ఎప్పుడు పని చేయమని తిన్నావు అనుకోండి ఎంత చేసినా ఇంట్లో తింటలేదు షేర్ కూడా పోతారు ఇంటికి. అదే ఆ ఉద్దేశంతో చెప్పినా అదే మళ్ళీ ఎమ్మెల్యే మధుని గారు క్లారిఫై చేసినారు కదా. ఇప్పుడు కూడా మన స్టేట్లో అవార్డు వచ్చిన సొసైటీ ఉంది. వారు కూడా అంటారు మా పేరు చెప్తలేరంటే మీరు అన్ని చెప్పి మర్చిపోయి ధరలు చెప్తున్నామని చెప్తున్నాం. అందుకోసం ఇది ఎందుకంటే ఈరోజు అనుకోకుండా ఒక కలెక్టర్ ఆఫీస్లో చిన్న పని ఉంటే కలెక్టర్ గారిని కేసీ గారిని కలిసేది ఉంటే మన వాళ్ళకి కూడా కొన్ని ఇష్యూస్ ఉంటే ముఖ్యంగా కేసీ గారిని కలవడానికి ఈరోజు కారణం ఏంటంటే 3 days బ్యాక్ ఎస్కాబ్లో నబార్డ్ సిజిఎం తర్వాత మన ఆర్సిఎస్ తర్వాత మొత్తం టోటల్గా స్టేట్ ఆఫీసర్స్ అందరూ నబార్డ్ మన ఎస్కాబ్లో మీటింగ్ పెట్టారు. ఆ రోజు ఎంసీ కాకుండా ఒక రివ్యూ ఎంసీ పెట్టారు. ఆ ఎంసీలో ఒక నిర్ణయం తీసుకోవడం ఏం జరిగిందంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నబార్డ్ నుంచి మనకు లోన్ ఇస్తున్నారు. అంటే డైరెక్ట్ వాళ్ళు ఇచ్చేది ఏంటంటే 6.5%కు టెస్ట్ క్యాప్కి ఇస్తారు, 7.5%కు టెస్ట్ క్యాప్ మన డీసీ చూపిస్తుంది, 9% లోపల అంటే మన సొసైటీ కాకుండా బ్యాంకే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఏమైందంటే వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు మీరు ఏవైనా తీసుకోండి 9% ఇంట్రెస్ట్ కంటే ఎక్కువ ఇవ్వాలి. 9% ఉండాలి. దాంట్లో 6% మాత్రమే వడ్డీ కట్టాలి, 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ సెంట్రల్ ప్రభుత్వం అంటే నాబార్డ్ ఇచ్చే ఫండ్స్ కాబట్టి మనం 9% కడితే ఇమ్మీడియట్గా మనకి 3% మన పైసలు మనకు వాపసు వస్తాయి. అంటే మనకు పడేది ఏంటంటే ఓన్లీ 50 పైసలు వడ్డీ మాత్రమే వస్తుంది. మీరు ట్రాక్టర్ తీసుకొని హార్వెస్టర్ తీసుకొని రోడ్వేటర్ తీసుకోండి అంటే అగ్రికల్చర్ ఫుడ్ ప్రాసెసింగ్ తీసుకోండి ఏవైనా తీసుకోండి అగ్రికల్చర్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఇంకేమైనా వేరే తీసుకున్నా కానీ వస్తుంది. అది ఒక పాలసీ వచ్చేసింది. మనం దాన్ని రేపు ఏప్రిల్ నుంచి మన ఎంసీలో 18 నాడు పెట్టుకుని దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. వచ్చే సంవత్సరం చేయడానికి అదొక కొత్త పాలసీ. అంటే మనకు వ్యవసాయకంగా అలంపూరు గద్వాల ఎంతైతే ముందుందో వాళ్ళకి వ్యవసాయదారులకు ఇప్పుడు మీరు ఒక ట్రాక్టర్ తీసుకుంటే మనకు 10 లక్షల రూపాయలు ట్రాక్టర్ ఇచ్చాం అనుకోండి, మనమే లోన్ ఇస్తాం, ₹1 వడ్డీకే మీకు ఇస్తున్నాం. ఏ ఫైనాన్స్లో 6% ఇంట్రెస్ట్ మనకు రావు. అందుకే అవి సొసైటీలు వాడుకున్నా లేకపోతే బ్యాంకులు వాడుకున్నా కానీ మంచి అవకాశం వస్తుంది. అదొక అవకాశం. తర్వాత ఇంకోటి ఏమి అంటే మన సొసైటీని బలోపేతం చేయడం కోసం ఇప్పుడు మహిళా సంఘాలకు సోలార్ ప్యానల్స్ సోలార్ ప్లాంట్లు పెట్టి గవర్నమెంటే వాళ్ళకు ఇంటోలికంగా సేవ చేసి వాళ్ళ ద్వారా మహిళా సంఘాలను అభివృద్ధి చేయాలని గవర్నమెంట్ తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ రెడ్కో సంస్థ ద్వారా ప్రతి సొసైటీకి ₹4 కోట్ల అప్పిస్తాం. 60% సబ్సిడీ అంటే 4 కోట్లు వస్తే ₹2,40,00,000 60%. 10% మన మార్జిన్ మనం పెట్టుకోవాలి. అంటే మన సొసైటీ 50 లక్షలు 4 కోట్లకు 40 లక్షలు భరిస్తే మళ్ళీ మిగతా పైసలు డిసిసి బ్యాంక్ అప్పిస్తారు. అంటే ఎంతకు ₹1,60,00,000 ₹1,60,00,000 మనకి 40 పోతే ₹1,20,00,000 ఇస్తారు. 1% ఇంట్రెస్ట్ మన సొసైటీకి వచ్చారు. ఈ రెండింటి కోసం ఈ లోన్ రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ 5 రావడం మసూర్ రెడ్డి గారి ఆతిథ్యం తర్వాత మీరంతా కలవడం జరుగుతుంది. సమస్యలు అనేవి మనకు ఎప్పుడు నిరంతరం వచ్చేట్లే. అది ఒకనాడు వచ్చి పోయినాయి అనుకోండి మళ్ళీ మనకేం పడింది కదా ఊరు అవుతాం. అందుకోసం రోజు ఏదో సమస్య ఉంటేనే దాని గురించి ఆలోచిస్తాం. అప్పు చేసిన వాడు ఏం చేస్తారంటే రోజు సంపాదాలి. ఎందుకంటే అప్పు తెరవాలి కదా, ఎగరట్టలేం కదా. అందుకోసం అప్పు చేయాలి. మన బ్యాంక్ పరిస్థితి అది అప్పు కావాలి, అప్పు చేయాలి, వసూలు చేయాలి, కట్టాలి. ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి ఈ 2 ప్రాజెక్టులు కొత్త వస్తున్నాయి మనకు నెక్స్ట్ ఇయర్. ఆ రెండింటి మీద
మన జిల్లానే నేను అంటే మిగతా చోట్ల ఎట్లా చేసినా కానీ వనపర్తి మా ఊరు ఇందులో 5 జిల్లాలు ఉన్నాయి. 5 జిల్లాలకు 5 ప్లేసులలో తెప్పిస్తామని చెప్పి మేము ఏం పంపిస్తాం, కలెక్టర్ పంపిస్తాం. ఆ ప్లేస్ తీసుకున్నాం. ఆ ప్లేస్ అయితే మహిళా సంఘాల పిక్చర్ చేసేది ఏంటంటే గవర్నమెంట్ అలా చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోవచ్చు. అదేంటంటే ఫ్రీ ఆఫ్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ మేము చూడాలంటే యాక్సెప్ట్ చేయడమే. మీరు సొసైటీలు కొనుక్కొని మనం మార్కెట్ వాల్యూ 2 లక్షలకో 3 లక్షలకో మనమే 4 ఎకరాలు కొన్నాం, 10 లక్షలు పోతే మిగతా పైసలు మనం రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ మనకు అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉంది. అది 100% మనం ఈ 3-4 నెలలు అంటే దానికి మళ్ళీ మీటింగ్ కూడా ఎప్పుడు పెట్టినామంటే 19-20 తారీఖు రెడ్కో, నబార్డ్, టెస్కాప్, డిసిసిబి చైర్మన్ అందరికీ మీటింగ్ పెట్టి మొత్తం టోటల్ పాలసీ తయారు చేసి రిలీజ్ చేయడానికి. అది వస్తే మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న సంఘాలు ఇప్పుడు గట్టు కూడా ఆదాయం అవసరం లేదు, ఆయన పట్టుకొని భూమిని వేసుకోవచ్చు. అందుకోసం సీఈఓలు కూడా ఎందుకంటే మీరు ఎంత ఇంట్రెస్ట్గా పనిచేస్తే మీరు చేయగలిగేది ఏంటి, రోజు 1 గంట 2 గంటలు వస్తాం, మీరు 7-8 గంటలు పనిచేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసేది, సంపాదించేది, తినేది కూడా మీరే. మేము కేవలం ఛాయ్ ఇప్పుడు ఇది ఎక్కువ చూడు ఏవి మన స్నాక్స్ వాటి వరకే మా బాధ్యత. అంటే అన్నం తినేది మీరే, సంపాదించేది మీరే. దానివల్ల లాభం అంతా కూడా ప్రభుత్వం కూడా ఏమంటుందంటే ఏదైతే మనకు మంచి వచ్చే లాభాలలో ఇన్కంలో ఒక 30% ఎంప్లాయీస్ సాల్ తీసుకోవాలి, తక్కువ ఎక్కువ డీల్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఇప్పుడే మన రంగారెడ్డి గారు చెప్పారు మన దగ్గర ఎంప్లాయీస్కి సాలరీ లేని పరిస్థితి ఉన్నాం చూసిన. ఎందుకంటే కల్గొండ అట్లే ఉంది, జాతూరు అట్లే ఉంది, తర్వాత గట్ట అట్లే ఉంది, గుడ్డెపల్లి అట్లే ఉంది. మరి వాళ్ళకి నిన్న పైసలు వచ్చినామో పర్వాలేదు. క్యాడెట్ రిక్రూట్మెంట్ అమౌంట్ లేదనుకొని ఆ సొసైటీలు పనిచేస్తే ఎప్పుడో సొసైటీలు కలిగిన దాచుకోవచ్చు. అవి వస్తున్నాయి కాబట్టి ఆయన వచ్చిన పైసలు తింటున్నాం, వచ్చాక మనం పట్టుకుంటున్నాం. అందుకోసం నేను ఇలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే జిల్లాలోనే నాకు తెలిసి ఐజా అండ్ ధరూర్ మంచి సొసైటీలు బాగున్నాయి. మిగతా సొసైటీలు బాగాలేవని కాదు, వాళ్ళు మీతో పోటీ పడాలి. మనం ఎట్లయితే కరీంనగర్తో పోటీ పడాలనుకున్నాం, మనం వీకున్నాం అనుకోని వీకే ఉన్నాం, మనం ఎవరు పట్టించుకోవాలంటే ఇప్పుడు వీక్ బ్యాంక్లోకి వెళ్ళి బయటకు రాం. అందుకోసం మనం కరీంనగర్ నుంచి మహబూబ్నగర్ ఎట్లా పోటీ చేయాలని నేను ఆలోచిస్తున్నాను. మీరు కూడా ధరూర్ను 5 పోటీ చేయాలని ఆలోచన చైర్మన్ కావాలి, ప్లస్ వాళ్ళు ఎమ్మటి పనిచేసే సిబ్బంది కావాలి. ఆ సిబ్బంది లేకపోతే మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళే మూల స్తంభాలు. అందుకోసం మీకు సిబ్బందికి నేను కోరేది ఏంటంటే ఎక్కడ పోయినా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ బతుకు తెరువు మేము ఇంకో 5 నెలలు ఉండొచ్చు, 6 నెలలు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, ఇంకా 2 ఏళ్ళు ఉండొచ్చు అనుకోండి. కానీ మీరైతే శాశ్వతంగా 30 ఏళ్ళు పనిచేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ 19 మంది, ఇక్కడ దాదాపు 10-11 మంది అమ్మాయిలు ఇక్కడ పనిచేస్తున్నారంటే చాలా చక్కగా పనిచేస్తున్నారు. వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ, వాళ్ళ వినయం కానీ, వాళ్ళకున్న అపియరెన్స్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరైనా బయట నుంచి వచ్చేదాకా ముఖం మార్చుకొని కూర్చుంటే వాళ్ళు అగిలిపోతారు బయటికి. మనం వచ్చేటప్పుడే స్మైలింగ్ ఫేస్ తోటి పిలిచి కూర్చొని సార్ అని ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చామనుకోండి, వాడికి 60 గంటల కూర్చొని 3 ఎక్కువ కొనుక్కోపోతాం. అంటే బిజినెస్ టిప్స్ కూడా మేము నేర్చుకోవాలి. అంటే బిజినెస్ చేయడమే కాదు, బిజినెస్ ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలని చెప్పేసి అది సొసైటీ వల్ల చాలా తక్కువ ఉంది. అన్ని సొసైటీ మన బ్యాంకులే తక్కువ, పబ్లిక్ రిలేషన్ అనేది డిసిసి బ్యాంకులకే లేదు. ఆ అలవాటు సొసైటీలో కూడా వచ్చింది. ఇప్పుడు సొసైటీ సీఈఓలు బ్యాంకులో వెళ్ళి కూర్చుంటే వాళ్ళు వీళ్ళైతే వాళ్ళు చదివారు, రైతుల సొసైటీకి వస్తే వీళ్ళు కూడా పడతారు. ఎక్కడైతే మనం గౌరవం ఇచ్చి వాళ్ళని అతి మర్యాదలతో రైతులను మన దగ్గర తీసుకుంటే వాళ్ళు వేరే దానికి వెళ్ళిపోతారు. మనకంటే సర్వీస్ ఇచ్చుకో ఎవరు దొరకదు.